R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్వాల్ టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. అవయవాలు దెబ్బతిన్న వారికి అపర సంజీవని CRRT. మేడ్చాపూర్ లో ప్రపంచ హెపటైటిస్ నివారణ దినోత్సవం, విద్యార్థులకు అవగాహన. బీజేపీ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ గా నవాబ్ షేక్ సర్దార్ హుస్సేన్. భగవాన్ శ్రీ సత్యసాయి భజన మండలి ప్రారంభం. బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డులపై వివక్ష చూపుతున్న కాంగ్రెస్. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. అల్వాల్ టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులలో జాప్యమన్న మన్నె క్రిషాంక్. కంటోన్మెంట్ ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న టీమ్స్ ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో అల్వాల్లో నిర్మాణంలో ఉన్న టీమ్స్ ఆసుపత్రి పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి సమీక్షించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణ దశలు, మిగిలిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు సరిపోయే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా పెరగాలని, అందుకే ప్రభుత్వం తగిన నిధులు కేటాయిస్తూ వేగంగా పనులు పూర్తయ్యేలా సహకరిస్తుందన్నారు. పేద ప్రజలకు పెద్దాసుపత్రి అంటే కేవలం గాంధీ, ఉస్మానియాలే కాకుండా ఇలా నగరం చుట్టూ టీమ్స్ హాస్పిటల్స్ నిర్మాణంపై దృష్టి సారించిందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో కేవలం 14% మాత్రమే పనులు అయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ 90% పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడ R&B డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా నాతో పాటు ఇక్కడ ఉన్నారు. వారికి కూడా నమస్కారం. కాంగ్రెస్ నాయకులకి నమస్కారం. ఈరోజు వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే R&B తరపు నుంచి 90% వర్క్ కంప్లీట్ అయ్యింది. మెడికల్ కూడా కంప్లీట్ అయిపోతే సెప్టెంబర్ మాసంలోనే ఈ యొక్క హాస్పిటల్ పేషెంట్స్కి అందుబాటులో తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా దీన్ని తొందరగా కంప్లీట్ చేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్న పేషెంట్స్, ఇప్పుడు నా దగ్గరికి రోజు కూడా నేను కూడా పోయి మొన్న ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఎక్కువ మందికి అయితే నీమ్స్కి వెళ్తా అంటారు. గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే పైసలు ఎక్కువైతున్నాయి. గాంధీకి వెళ్ళడం అంటే దూరం కావచ్చు, అన్ని వసతులు, అన్ని బెడ్స్ కూడా అవైలబుల్ ఉండడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే రోజు రోజు జనాభా పెరుగుతుంది. ఈ పొల్యూషన్ ద్వారా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ హాస్పిటల్ తొందరగా అందుబాటులో తీసుకురావాలన్న ప్రభుత్వంది కూడా ఒక ఆలోచన ఉంది. కాబట్టి వారి ఆదేశాలతోటి మన కంటోన్మెంట్ ప్రజలకు కావచ్చు, మల్కాజిగిరి, అల్వాల్ వాళ్ళకి అందరికీ యూస్ఫుల్గా తొందరగా ఉండాలనేసి ఇక్కడికి వచ్చినాం. తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు చూస్తున్నాం. అది తొందరగా అన్నీ చెప్పిన దానికన్నా ఎక్కువనే చేసి అందుబాటులో తీసుకొస్తామని కూడా తెలపడం జరిగింది. ఇప్పుడు ఆసుపత్రి నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభమయ్యాయి. అప్పుడే 30% పూర్తయ్యాయి. ఇంకా ఆలస్యం జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇందాకనే మీరు చూశారు. నేను చెప్పినా, ఎవరు చెప్పినా డిపార్ట్మెంట్లో బుక్స్ ఆఫ్ వర్క్ స్టేజెస్ వైజ్గా పేమెంట్ ఏ స్టేజ్లో వచ్చింది, ఎంత పని అయిందని కూడా ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది ఎవరి మాసం. అదే మాదిరిగా మీరు అడిగిన ప్రశ్నకి బీఆర్ఎస్ ఓన్లీ కొబ్బరికాయలు కొడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం గుమ్మడికాయలు కొట్టి ఓపెనింగ్ చేస్తారు. వారన్నీ కొబ్బరికాయలు కొట్టి సంతోషం పరంగానే. ఆ విషయానికి వస్తే వాళ్ళు స్టార్ట్ చేసిరంటే మన కంటోన్మెంట్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు నారాయణ జోపిడిలా సిల్వర్ కాంపౌండ్ కూడా కట్టేసి ఆపేసిరు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 10 కోట్లు దానికి బడ్జెట్ కేటాయించి అది అందుబాటులో తీసుకొచ్చి పట్టాలు ఇచ్చినాం. ఈరోజు వాళ్ళందరూ నివసిస్తున్నారు. వారు మాటలకి హడావుడి తప్పితే పనికి ఏమీ లేదు. వారు ఆ 10 కోట్లు కంటోన్మెంట్ ఉన్న నారాయణ జోపిడికి సిల్వర్ కాంపౌండ్కి కట్టేది. వాళ్ళు బీఆర్ఎస్ ఇంట్రెస్ట్ అంతా ఏముండే కమిషన్ల గురించి, కాళేశ్వరం మీద ఉన్న ఇంట్రెస్ట్ దేని మీద లేకుండే వాళ్ళు కమిషన్లకే పనిచేసారు. కాళేశ్వరం ఈరోజు అంత పెద్ద ప్రాజెక్ట్ అన్నారు. ఈరోజు కూడా రైతులకు ఇబ్బంది అయ్యే పరిస్థితి. వాళ్ళ ఆలోచన అట్లయింది. మా ఆలోచన ఆ రోజు వాళ్ళు కట్టింది ఎంత 1,142 crores పేమెంట్ చేశారు 2023 డిసెంబర్ దాకా. అప్పుడు పని కూడా
14% పని అయింది. డిసెంబర్ లోపల 14% అయింది. వాళ్ళంతా ఏంటంటే మా స్టాంప్ ఉండాలన్న ఆలోచన తప్పితే కంప్లీటేషన్ కాదు వాళ్ళది. ఏదో మేము చేసినామని ఎలక్షన్ గడావుడి చేసే రకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు ఏ మాట ఇస్తుంది, ఏ అవసరం ఉందో తెలుసుకొని దాని ప్రకారం ఆ బడ్జెట్ కూడా కేటాయించి అందుబాటులో తీసుకొస్తారు. ఈ రోజుకి ఇప్పుడు అడిగితే 687 కోట్ల రూపాయలు పేమెంట్ అయింది. 90% పని అయింది. వాళ్ళది 14% అయింది. మాది 70. చెల్మెడ గ్రామంలోని ఆయిల్ ఫామ్ నర్సరీని హార్టికల్చర్ అధికారులతో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలోని ఆయిల్ ఫామ్ నర్సరీని హార్టికల్చర్ అధికారి, అగ్రికల్చర్ అధికారి, ఎంపీడీఓతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 2500 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 2500 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు కోసం పకడ్బందీగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక్కడ ఉన్న ఆయిల్ ఫామ్ నర్సరీలో మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాల నుండి విత్తనాలు తెప్పించి మొక్కలుగా ఎదిగాక రైతులకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన నిజాంపేట్ మండల్లో చెల్మేడ గ్రామంలో ఉన్న లివ్ పామ్ ఆయిల్ పామ్ నర్సరీ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడనే మా జిల్లాకి అలాట్ అయిన కంపెనీ లివ్ పామ్ వాళ్ళే నర్సరీ ఏర్పాటు చేశారు. సో దట్ మా జిల్లాకి ఉన్న రైతులు ఎవరైనా ఆయిల్ పామ్ పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు, వాళ్ళకి మా జిల్లాలోనే సప్లై ఇస్తే నర్సరీ నుంచి వాళ్ళే ఇదే ప్లాంటేషన్కి తీసుకోవచ్చు. సో మా జిల్లాలో ఈ సంవత్సరం మనం 2500 ఏకర్ టార్గెట్ పెట్టుకొని దాంట్లో 366 ఆల్రెడీ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా ఆల్రెడీ రైతులు ముందుకు వస్తున్నారు. 23లో జరిగిన మనకి ప్లాంటేషన్కి ఇప్పుడు కూడా హార్వెస్టింగ్ అవుతుంది కాబట్టి దానికి చూసుకొని కూడా చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు ఈ ఆయిల్ ప్లాంటేషన్ చేయడానికి. ఎల్నినో కండిషన్ ఉన్న వల్ల కూడా ఇది ఒక మొక్క మనకి తక్కువ వాటర్ వాడిన మొక్క కాబట్టి వరి కాకుండా మనం ఆయిల్ పామ్ కూడా ప్రమోట్ చేస్తున్నాము. ఈ ఆయిల్ పామ్లో ఉన్న గ్యాప్లో 9 మీటర్ గ్యాప్లో మనం వేరే పంటలు కూడా వేసుకోవచ్చు. మనకి వరి కాకుండా మనకి అరికనట్ కానీ, కోకో పంట కానీ, కూరగాయలు కానీ అన్ని రకంగా మనం చేసుకోవచ్చు. సో దట్ 3 years వరకు రైతులు ఎప్పటివరకు దీనికి హార్వెస్టింగ్ వస్తుంది అప్పటి వరకు కూడా వాళ్ళకి రెగ్యులర్ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అండ్ హార్వెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఆదాయం చాలా పెరుగుతుంది. సో దీనికి మనం కూడా మా అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కంటిన్యూస్ రివెల్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ అపర సంజీవినిలా పనిచేస్తుందన్న వైద్యులు. అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ అపర సంజీవనిలా పనిచేస్తుందని కరీంనగర్ మెడికోవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో సిఆర్ఆర్టీ యంత్రం పనితీరు, దాని ప్రయోజనాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల్లో మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నప్పుడు సిఆర్ఆర్టీతో ఎంతో కీలకంగా ఉపయోగపడుతుందని వివరించారు. బీపీని మెయింటైన్ చేసే మందులతో 24 గంటలు డయాలసిస్ చేస్తూ ప్రాణాపాయం నుండి కాపాడే మిషనే సిఆర్ఆర్టీ అని తెలియజేశారు. సాధారణ డయాలసిస్ ను తట్టుకోలేని రోగులకు ఈ అత్యాధునిక చికిత్సా విధానం నిరంతరాయంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ శరీరంలోని వ్యర్థాలు, అదనపు ద్రవాలను తొలగిస్తుందని తెలిపారు. దీంతో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి కీలక అవయవాలపై ఒత్తిడి తగ్గి కోలుకునే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. సిఆర్ఆర్టీ యంత్రం పనితీరు, చికిత్సా విధానం, రోగులకు కలిగే ప్రయోజనాలను వైద్యులు వివరించారు. మానవ అవయవాలలో కాలేయం అత్యంత ముఖ్యమైనదని, జీర్ణక్రియతో పాటు 500కు పైగా అదనపు జీవక్రియలో కాలేయ పాత్ర ఉంటుందని వార్ల మల్లేశం పేర్కొన్నారు. మానవ అవయవాలలో కాలేయం అత్యంత ముఖ్యమైనదని, జీర్ణక్రియతో పాటు 500కు పైగా అదనపు జీవక్రియలో కాలేయ పాత్ర ఉంటుందని, ప్రతి ఒక్కరూ కాలేయ ఆరోగ్యం కాపాడుకోవడం పట్ల శ్రద్ధ వహించాలని జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వర్ల మల్లేశం విద్యార్థులకు సూచించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేయం అనారోగ్యానికి గురైన విషయం
చాలా కాలం వరకు తెలియదని, ఎలాంటి లక్షణాలు కూడా చూపించకుండా ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం హెపటైటిస్ బి రకాలు, వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన టీకాలు, పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాబోయే తరాలకు హెపటైటిస్ రహిత సమాజంగా మార్చాలన్నారు. అనంతరం విద్యార్థులు హెపటైటిస్ నివారణలో పాటించవలసిన సూత్రాలను అలవాటుగా మార్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన శరీరానికి ఆధారం. లివర్ ఆరోగ్యంగా ఉంటేనే లైఫ్ సంతోషంగా ఉంటుంది. మద్యం వదిలేద్దాం, కాలేయాన్ని కాపాడుకుందాం, మంచి ఆహారం తిందాం, కాలేయ భారాన్ని తగ్గిద్దాం, రోజు వ్యాయామం చేద్దాం, లివర్ను ఫిట్ గా ఉంచుదాం. కాలేయ రక్షణే జీవిత రక్షణ. బీజేపీ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ గా నవాబ్ షేక్ సర్దార్ హుస్సేన్ బాధ్యతలను స్వీకరించారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్ర కార్యాలయం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా ఆధ్వర్యంలో నవాబ్ షేక్ సర్దార్ హుస్సేన్ అధికారికంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ గా బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర స్థాయి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాకినాడ నుండి వేలాది మంది ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఘన స్వాగత ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ ఆయన జన్మ గ్రామమైన పెద్దాడ మీదుగా కొనసాగింది. అక్కడ తన తల్లి మరియు అత్తగారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ర్యాలీ ఆయన స్వగ్రామమైన రాజుపాలెం చేరుకోగా గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వేలాది మంది ప్రజలు పాల్గొన్న ఈ భారీ ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా సాగింది. మీడియా మిత్రులకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మైనారిటీ అన్నదమ్ములకు అందరికీ ఈరోజు హృదయపూర్వకమైన నమస్కారం. నా పేరు షేక్ సర్దార్ హుస్సేన్. నిన్న జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో నాకు అధికారికంగా శ్రీ పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు, మా రథసారథి, మా అధ్యక్షుల వారు శ్రీ షేక్ సయ్యద్ బాషా గారు ఒక బాధ్యత చెప్పి నాకు రాష్ట్ర స్థాయి ఒక పదవిని సోషల్ మీడియా కో కన్వీనర్ గా బాధ్యతలు నాకు అప్పగించారు. దీనికి నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. దీనికి గాను నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేది భారతీయ జనతా పార్టీకి ఒక ఎవరు ఇవ్వలేనటువంటి, మైనారిటీ వర్గం నుంచి ఎవరు ఇవ్వలేనటువంటి ఒక బలాన్ని ఇచ్చి నా యొక్క మద్దతును తెలియజేసి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే దిశగా నేను కష్టపడి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటానని నేను మనసా వాచ అంగీకరిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో మీరు అధికారికంగా రాష్ట్ర స్థాయి బాధ్యతను తీసుకున్నారు కదా, వాటిపై భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందండి? మీరు ఈ రాష్ట్ర స్థాయి బాధ్యతలు అనేవి ఒక రకంగా భారమైన బాధ్యతలు. ఇవి ఒకసారి భుజం మీద ఎత్తుకున్న తర్వాత దించే పరిస్థితి అనేది ఉండదు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం నలుమూలల సోషల్ మీడియాకి సంబంధించి 100% మైనారిటీ సభ్యులకు సంబంధించి నేను ఏ దిశగా న్యాయం చేయగలనో, ఏ విధంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము వారికి ఎలాంటి మద్దతు ఇవ్వాలో అనే దాని మీద కార్యాచరణ చేసి ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసి ప్రతి ఊర్లోని, గ్రామంలోని గ్రామ కమిటీలు మరియు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి మైనారిటీలు అంటే ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు ఇలా అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేసి అందరినీ కలుపుకుంటూ పోయి మేము భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాలి అనేదే మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, మా యొక్క ఆకాంక్ష. కాబట్టి పౌర్ణమి పర్వదినం సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి భజనా మండలి ప్రారంభించారు. శ్రీ షిరిడి సాయిబాబా వినాయక విగ్రహాలను ఆవిష్కరించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీ ధర్మరాజుల గుడి వీధిలో గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి భజనా మండలిని శ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు ఏ అమర్నాథ్ ప్రారంభించారు. అలాగే షిరిడి సాయి విగ్రహం, వినాయక విగ్రహం, శ్రీ సత్యసాయి బాబా వారి చిత్రపట ఆవిష్కరణ బయ్యారెడ్డి రామ్మూర్తి రెడ్డి, లింగయ్య నాయుడు, శ్రీ సత్యసాయి మహిళా విభాగ్ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. పురవీధుల్లో శ్రీ సత్యసాయి బాబా వారి చిత్రపటం, వినాయక, షిరిడి సాయి విగ్రహాలతో ఊరేగించారు. భక్తులు పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయం భజన కార్యక్రమాలను చేపట్టారు. మధ్యాహ్నం భక్తులకు, ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ మాట్లాడుతూ, నా జీవితమే నా సందేశం అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి లోక కళ్యాణం కోసం నిర్విరామంగా కృషి చేసిన మహామహిమాన్విత మూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అన్నారు. బాబా సందేశాలకు అనుగుణంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్యాత్మిక విభాగం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా సాయిబాబా మందిరం ప్రారంభించడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లా ఈరోజు ఇక్కడ పాకాల మండలం పాకాల టౌన్లో గత 50-60 సంవత్సరాలుగా ఇక్కడ సత్యసాయి బాబా వారి భజన ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. ధర్మరాజుల గుడి వీధిలో ఉన్నటువంటి మందిరంలో అయితే గత 3 నెలల కాలం ముందు బయ్యారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఆయన షిరిడి బాబా రూపంలో కళలో కనిపించి ఇక్కడ మందిరం నిర్మించమని భగవంతుని ఆదేశాలతో వారు చక్కటి మందిరం నిర్మించారు. బయ్యారెడ్డి రామ్మూర్తి రెడ్డి గారి పుత్రుడైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు వారు ఇక్కడ మందిరం నిర్మించి అదే సమయంలో సత్యసాయి బాబా వారి నూతన చిత్రపటాన్ని ఆవిష్కరించడము, అదేవిధంగా రాజస్థాన్ నుంచి ఒక చక్కటి షిరిడి బాబా విగ్రహాన్ని, అదేవిధంగా విఘ్నేశ్వరుని విగ్రహాన్ని కూడా ఇక్కడ తెచ్చి ఇంకా భజన చేసేవారికి అనువుగా ఈ కలియుగంలో నామస్మరణ అనేది అత్యుత్తమైనటువంటి సాధన అనేటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారం సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 186 దేశాల్లో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా పాకాల మండలంలో మేమంతా చిన్నప్పుడు ఇక్కడికి చాలాసార్లు వచ్చేవాళ్ళం. అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ విధంగా మందిరాన్ని కొత్తగా నిర్మించి చాలా చక్కగా నిర్మించారు. చాలా కష్టపడి 3 నెలల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, నాకు పేర్లు కూడా ఇంకా లింగయ్య గారు, వీళ్ళందరూ, లోకాంతి నాయుడు గారు, వీళ్ళు ఈ బయ్యారెడ్డి రామ్మూర్తి రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా మిగిలిన వాళ్ళ పేర్లు తెలియదు. పేరు వేరున దీనికి కష్టపడిన వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ప్రతి గురువారం కానీ ఏదో ఒక అనువైన వారం చక్కగా ఇక్కడ నామస్మరణ చేసుకుంటూ భక్తులందరూ కూడా ఈ మందిరాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా మంచి సేవా కార్యక్రమాలు, నామస్మరణ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి అందరినీ కోరడం జరుగుతోంది. ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాచో ఇక్కడ నిర్వాహకులు అందరికీ కూడా తెలియజేస్తారు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని అందరూ కూడా అన్ని ఉత్సవాల్లోనూ కూడా పాల్గొనాలని చెప్పి పాకాల టౌన్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నమస్తమాంజలు. సత్య సాయిబాబా అనుగ్రహం వల్ల మనం ఈ జగయ్య సహాయంతో గుడి కట్టడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా కొంతమంది ఇచ్చినారు కొంచెం కొద్దిగా డబ్బు. అది ఏడికి ఆ కుమారుడు శ్రీనివాసరెడ్డి అమెరికాలో ఉన్నాడు. వాడు కట్టాలనే ఉద్దేశంతో స్నేహితుడైనటువంటి లింగయ్యనాయుడుతో చెప్పడం వల్ల అది కట్టడం పూర్తయింది. చాలా చక్కగా కట్టినారు. ఆయనకు అనేకమైనటువంటి థ్యాంక్స్ చెప్తున్నాను. వచ్చినటువంటి మీరందరికీ కూడా మెదక్ పట్టణ అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 వార్డులపై వివక్ష చూపుతున్నారని మాజీ స్పీకర్ ఆరోపించారు. మెదక్ పట్టణ అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 వార్డులపై వివక్ష చూపుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై బుధవారం బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్కు వినతి పత్రం సమర్పించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల చేత ఎన్నికైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో కేవలం రాజకీయ కారణాలతో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని ఆరోపించారు.
మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ 8 వార్డుల్లో పనులు చేయడం లేదని, అధికారులకు కూడా పనులు చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి వచ్చిన నిధులతో మెదక్ పట్టణంలోని అన్ని వార్డుల్లో సమానంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 వార్డుల్లో మాత్రం వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరంగా మరియు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ పరంగా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి వివక్ష కొనసాగుతూ ఉంది. మెదక్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పరంగా గెలిచిన కౌన్సిలర్లను కొంతమందిని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవడమే కాకుండా మరి జాయిన్ కాకుండా ఉండి బీఆర్ఎస్ పార్టీ కోసం ఉంటాం, కేసీఆర్ అడుగుజాడలో నడుస్తామని చెప్పి గట్టిగా పట్టుదలతో ఉన్న మా కౌన్సిలర్స్ మీద వివక్ష కొనసాగుతూ ఉంది. వాళ్ళు వార్డులలో గెలిచి వచ్చినారు, ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచి వచ్చిన నాయకులు, కానీ వాళ్ళ వార్డులలో మాత్రం పనిచేయడానికి ఇష్టపడట్లేదు. చైర్మన్ గారు కావచ్చు, ఇక్కడ కమిషనర్ గారు కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఈ 8 వార్డులలో పని చేయకూడదని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉన్నది. దానికి మేము పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. టీయూఎఫ్ఐడిసి కానీ ఇంకా ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ ఏవైనా సరే డెఫినెట్గా 8 వార్డులలో సరిసమానంగా జరగాల్సిందే. మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా మరి ఓట్లేసి గెలిపించిన నాయకులే ఉన్నారు కాబట్టి మెదక్ పట్టణ ప్రజలకు న్యాయం జరగాలంటే ఈ 8 వార్డులలో ఎవరైతే మా కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా అన్ని సక్రమైన పనులు జరగాల్సిందే. లేకపోతే పోరాటానికి మేము సిద్ధం, ప్రజల పక్షాన్ని నిలుస్తాం, మా గొంతు విప్పుతాం. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ప్రతిపక్ష గొంతు విప్పడమే కాకుండా ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజల కోసం పనిచేస్తాం. మా కౌన్సిలర్లు కూడా ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కాలనీలో కనీసం చెత్త బండి కూడా పంపించే పరిస్థితి లేరు. వాళ్ళ సొంత డబ్బులతోని నిన్న పడ్డ వర్షానికి నీళ్ళు వస్తే క్లియర్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. నేను కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, కమిషనర్ గారు వెంటనే ఆ 8 వార్డులు కూడా తిరగాలి, వాళ్ళకున్న పరిస్థితులను గమనించాలి. ఏ వర్క్స్ వచ్చినా కానీ అందరికి సరిసమానంగా డెఫినెట్గా అన్ని వార్డులలో పని జరిగేటట్టుగా చూడాలి. ఆ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఒకవేళ నిజంగానే రేపు కూడా భవిష్యత్తులో కూడా ఇదే వివక్ష కొనసాగితే మాత్రం ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటిస్తాం, డెఫినెట్గా ఉద్యమం చేస్తాం. మా కౌన్సిలర్లకు కూడా సరైన న్యాయం మేమేమడుగుతున్నాం, వాళ్ళ స్వంత పనులు అడగట్లేదు. మా కౌన్సిలర్లు స్వంత పనులు అడగట్లేదు, వాళ్ళ స్వంత పనులు చేయమని చెప్పట్లేదు, ప్రజల కోసం చేయమని చెప్తా ఉన్నారు. పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, కమిట్మెంట్తో ఉన్నారు. ఆ పార్టీలకు పోకుండా కేసీఆర్ పార్టీలోనే ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్ అడుగుజాడలో నడుస్తాం. మేము డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో మా కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసుకుంటాం. రేపు ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం కొట్లాడతాం అని వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద వివక్ష కొనసాగుతూ ఉంది. ఎంత వివక్ష కొనసాగించినా మేము మాత్రం డెఫినెట్గా ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల పని కోసం ఉంటాం. ఇంకోటి మెదక్ టౌన్లో ఎవరైతే పని చేయట్లేదని చెప్పేసి ఎవరైతే వ్యాపారస్తులు కానీ వాళ్ళు కానీ కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళ వార్డులలో ఇబ్బంది ఉందని వాళ్ళకి ట్యాక్సీ కట్టాలని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే కంప్లైంట్ ఇస్తూ ఉన్నారో గవర్నమెంట్ మీద వాళ్ళను అనేక రకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చెల్లై రేపు రాబోయే కాలంలో మాత్రం తప్పకుండా మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కౌన్సిలర్లకు పని అన్ని రకాల గవర్నమెంట్ నుండి వచ్చే నిధులు రావాల్సిందే, రాకపోతే మాత్రం తప్పకుండా దీనిని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ కలెక్టర్ రేఖ గారు ఇంకా పై అధికారులకు కూడా దీన్ని కంప్లైంట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 8 మంది కౌన్సిలర్లు వాళ్ళ మీద ఒక వివక్ష చూపిస్తున్నారు. స్ట్రీట్ లైట్స్ విషయంలో కావచ్చు, డ్రైనేజ్ నిర్మాణంలో కావచ్చు, రోడ్ల నిర్మాణంలో కావచ్చు. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి నిధులు టెండర్ అయిపోయి 2 నెలలు అయింది. ఇప్పటి వరకు వర్కులు స్టార్ట్ చేస్తే లేదు, ఫౌండేషన్లు వేస్తే లేదు. మరి ఈ విధంగా శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఈ పూజల్లో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి హాజరై సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గురు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. గురు
గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మారుమోగింది. గురు పౌర్ణమి సందర్భంగా కోదాడ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సాయిబాబా ఆశీస్సులు పొందారు. కార్యక్రమాలు ఈ గుళ్ళ దగ్గర అన్నదాన కార్యక్రమాలు ఈరోజు మీ ద్వారా మీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. మన గురువుల ఆశీర్వాదం మన మీద మన పిల్లల మీద ఎప్పుడు ఉండాలని కొరణపాక గ్రామంలోని సాయిబాబా మందిరంలో అత్యంత వైభవంగా గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించారు కమిటీ సభ్యులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఋషిందర్ మాట్లాడుతూ ఉదయం బాబా కాగడ హారతి, సాయిబాబాకు అభిషేకం, గణపతి దత్తాత్రేయ హోమం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పల్లకీ సేవ తదితర కార్యక్రమాలు సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజయ్య, నర్సింహులు, కొండలు, రమేష్, సంతోష్, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ గురు పౌర్ణమాన్ని జరుపుకుంటున్నాము. అదేవిధంగా మా కొరణపాక గ్రామంలో కూడా సాయిబాబా దేవాలయంలో గురువు గారి యొక్క ఆధీనంలో వెలిసినటువంటి ఈ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి మేము ఘనంగా జరుపుకున్నాము. మాకు దాతలు కూడా మంచిగా సహకరించారు. మరియు ఈ అన్నదాన కార్యక్రమంలో అంకం ఋషి వారి కుటుంబ సభ్యులు మరియు ఆ బాబా యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి పూల అలంకరణకు మనకు ఎప్పటికీ వాసం సత్యం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాకు సహకరించారు. మళ్ళీ ఈ ఇతరులు కూడా ఇంకా మిగతా కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించినాము. అయితే ఇది గురు పౌర్ణమి అంటే వ్యాస మహర్షి అంటే ఇంతకుముందుకు ఈ యుగాలలో 4 యుగాలు, ఆ 4 యుగాలలో ఆఖరిది కలియుగం. కలియుగానికి మూలము వేదవ్యాసుడు. మనకు వేదవ్యాసుడు పుట్టినరోజు కనుక గురువుగా మనం అనుకొని వారి యొక్క పుట్టిన దినాన్ని ఈ యొక్క గురు పౌర్ణాన్ని మనం ఘనంగా వారి యొక్క జ్ఞాపకార్థం వారికి చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కలియుగానికి వస్తే మనకు మన బాబా యొక్క ఈ నలుమూలల బాబా యొక్క సూక్తులు ప్రచారం చేస్తూ ఆ బాబా యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ గురు పౌర్ణమి మేము ఇక్కడ కొరణపాక భక్తులు అందరం చేసుకొని వారి కృపకు పాత్రలు కావాలని వారి ఆశీస్సులు మా భక్తులపైన ఎల్లకాలం వారితో పాటు మా గురువు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు అల్వాల్ టీమ్స్ ఆసుపత్రిని సందర్శించి కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేయాలని కుట్ర చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు అల్వాల్ టీమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. నిర్మాణ పనుల గురించి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు వేగంగా ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణతో పాటు నగర శివారు ప్రాంతాలకు చెందిన పేద ప్రజల వైద్య సేవల నిమిత్తం అల్వాల్ టీమ్స్ ఆసుపత్రిని బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేసీఆర్ తప్పించారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఆసుపత్రి నిర్మాణ పనులలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 90% పనులు పూర్తయ్యాయని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతూ ఇప్పటికీ ఆసుపత్రి ప్రారంభించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేయాలనే కుట్రతో పాటు నిర్మాణ పనులలో జాప్యం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారన్నారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆసుపత్రి నిర్మాణం విషయంలో కమిషన్లకు కక్కుర్తిపడి ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. అల్వాల్ టీమ్స్ ఆసుపత్రిని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ కోసం మాత్రమే తాపత్రయపడుతుందని, ఆసుపత్రి నిర్మించిన ఘనత మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.